హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేట్ అమ్మ చేతి వంట ఛానల్. ఎలాగున్నారండి? అందరూ బాగున్నారా? మనం ఈరోజు చేపల పులుసు చేసుకుందామండి. చేపల పులుసు కావాల్సిన ఐటమ్స్: 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి, 2 టమాటా తీసుకున్నాను. ఇవి గ్రైండర్ జార్లో వేసుకొని కొన్ని పల్లీలు వేయించి పెట్టుకున్నానండి, అవి కూడా వేసుకుంటాను. చూడండి, ఇలా వేయించుకోవాలి. తర్వాత 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. సో వీటిని పేస్ట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మనము వాటన్నింటికి చేపల పులుసు కావాల్సిన ఐటమ్స్ రెడీ చేసుకుందాము. చేపల పులుసుకి 2 పచ్చిమిర్చి పోపులోకి, జీలకర్ర పౌడర్, మెంతి పొడి అయితే మస్ట్ అండ్ షుడ్గా కావాలి. సో ఎందుకోసం అంటే మన పులుపులో దేంట్లోనైనా పులుపు ఐటమ్స్ అంటే లైక్ సాంబార్, టమాటా, ఇంకా ఏ పులుపు కర్రీలోకైనా మెంతి పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో టేస్ట్ ఆ మెంతి పొడితోటి చాలా బాగా వస్తుంది. సో మెంతి పొడి అయితే కంపల్సరీ. మెంతి పొడి, జీరా పౌడర్, కొత్తిమీర పౌడర్, లవంగాల పొడి, 3 యాలకులు, ఒక 5 లవంగాలు, 2 చిన్నవి, చెక్క, ఇంకా ఆయిల్ ఒక 4 పావులు పడుతుందండి. ఇంకా సాల్ట్ రుచికి సరిపడినంత, గరం మసాలా, ధనియా పౌడర్, కారం కూడా ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. సో ముందుగా మనము ఫిష్ని ఫ్రై చేయాలి. ఎంత అంటే జస్ట్ ఆయిల్ వేడయ్యాక, సో మామూలుగా కొంచెం మనకు పచ్చివి కొంచెం తెల్లగా కనిపిస్తాయండి. సో జస్ట్ 1 మినిట్లో అయిపోతుంది. సో అంతే, చిన్నగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, మీకు తెలుస్తుంది. చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో. ఇలా జస్ట్ కొంచెం మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం రెడ్గా కనిపిస్తున్నాయి కదా, ఫ్రై అయ్యాక కొంచెం తెల్లగా కనిపిస్తాయి. అంతే, ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం గట్టి పడుతుంది, అంతేనండి. అందుకోసమే దానిలో మనము సూప్లో వేయగానే విరగకుండా ఉండడానికి కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మనము ఫ్రై చేసుకున్న వాటిని తీసేసుకొని దీంట్లోనే మనము మళ్ళీ కర్రీ చేసుకోవచ్చు. చూడండి, దాంట్లోనే నేను ఆయిల్ సరిపోదనుకుంటే కాసింత ఆయిల్ వేసుకొని 3 పచ్చిమిర్చి వేసుకున్నాను ముందుగా. ఆ తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు వేసుకున్నాను. సో వాటిని బాగా ఫ్రై అవుతుండగానే కొంచెం జీరా పౌడర్, మెంతి పొడి, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. సో తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ యాడ్ చేయాలి. సో ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అవుతుంది, సో దానికి పట్టేస్తుంది. మనము ఇలాగే కలుపుతూ ఉంటే ఆ ఆయిల్ మొత్తం అది మంచిగా దగ్గరికి మొత్తం అబ్జర్వ్ చేసుకొని దగ్గరికి అవుతుంది. సో ఆయిల్ అన్నది మనకు అసలు కనిపించదు. సో మనం కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడగంటేస్తుంది. మనం వేసుకుంది పల్లి పొడి కదా, సో కంపల్సరీ కలుపుతూనే ఉండాలి. మనం దీంట్లోనే ఇదే పేస్ట్లో అసలు అన్నీ వేసుకోవాలి. మనం వేసుకోవాల్సినవన్నీ: పసుపు, లైక్ అదేంటిది కరివేపాకు, లవంగాల పొడి దీంట్లో వేసుకోవాలి. ఇంకా గరం మసాలా వేసుకోవాలి. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్
వేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ యాడ్ చేసే కంటే ముందు వేసుకోవాలి. కారం వేసుకోవాలి ముందుగా. సో మనం ఇప్పుడు కారం దీంట్లో ఎక్కువ పడుతుందండి కొంచెం, ఎందుకంటే పులుపు కాబట్టి, పులుపుకు మరియు ఫిష్కి కౌస్ కాబట్టి సో కొంచెం కారం ఎక్కువ పడుతుంది. సో కారము సాల్ట్ చూసి వేసుకోవాలి. మనము 1/2 kg ఫిష్ కాబట్టి నేనైతే దీంతో 1.5 వేస్తాను అండి. సో 1.5 చిల్లీ పౌడర్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు, ఎందుకంటే కోకోనట్ పౌడర్ వేసుకుందాము. కోకోనట్ పౌడర్ కొద్దిగా బాగుంటుంది టేస్ట్ కూడా కోకోనట్ పౌడర్ వేయడం వల్ల. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో వేసుకొని కొంచెం అడగంటకుండా చూసుకోవాలి. సో ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తొందరగా అడగంటేస్తుంది. కొంచెం గోలినట్టు అనిపించగానే అడగంటకుండా సో మనం చింతపులుసు యాడ్ చేయాలి దీనిలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్కి వేయడం వల్ల కొంచెం దాని ఫ్లేవర్ తెలుస్తుంది, ఎందుకంటే మాడిపోతే అంత ఫ్లేవర్ తెలియదు సో ఫస్ట్లో వేస్తే. సో మనం ఇప్పుడు చింతపులుసు యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మనము బాగా కలుపుకోవాలి. సో మనం ఇదంతా మంచిగా ఇది ఫ్లేవర్ మొత్తం ఒకే రకంగా గ్రేవీ కావాలి కదా, సో అందుకోసం బాగా కలుపుకోవాలి. ఇదంతా చిక్కగా ఉన్నదంతా మెల్ట్ అయిపోయి మంచిగా ఉడుకుతుంది వాటర్లో. సో బాగా చింతపులుసు యాడ్ చేసుకొని సో సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక్క పొంగు రావాలండి. ఒక్క సాల్ట్ వేసుకోవాలి చింతపులుసు యాడ్ చేసుకున్న తర్వాత. సో ఒక్క పొంగు వచ్చిన తర్వాత మనం టేస్ట్ చూసుకోండి ముందుగానే, ఎందుకంటే పీసెస్ వేసిన తర్వాత మళ్ళీ టేస్ట్ చూసి ఒకవేళ సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ వేసి ఇట్లా వెంటనే కలిపితే ఇరిగిపోతాయి కదా పీసెస్. సో అందుకోసమే ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనము పీసెస్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో అందుకోసమే సో ఇప్పుడు మనం పీసెస్ యాడ్ చేసుకుందాము దీంట్లో. ఒక పొంగు వచ్చిన తర్వాత చూడండి మసులుతుంది ఆల్రెడీ. సో ఆల్మోస్ట్ మసిలినట్టే చూడండి. ఇది ఇప్పుడు మసులుతుంటే ఆల్రెడీ మనం దీనిలో పీసెస్ వేయకున్నా కానీ ఇది చేపల పులుసు స్మెల్ సూపర్ వస్తుందండి, నిజంగా చాలా బాగా వస్తుంది. ఆల్రెడీ మనం దానిలో పీసెస్ వేయకున్నా కానీ చాలా బాగా వస్తుంది. మీరే కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మసిలిన తర్వాత ఇక మనము పీసెస్ యాడ్ చేద్దామండి. చూడండి ఆల్రెడీ నేను పీసెస్ వేసేస్తున్నాను. పీసెస్ యాడ్ చేసిన తర్వాత మనము ఒక్కసారి అలా రౌండ్గా అన్ని లెవెల్గా అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ఒక పీసెస్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి జస్ట్ 15 minutes ఉంచేస్తే సరిపోతుంది. 15 minutes, జస్ట్ 15 minutes. 15 minutes అంటే పీసెస్కి ఈ సూప్ కొంచెం పడుతుంది, మంచిగా పట్టేస్తుంది. సో పట్టేసిన తర్వాత మనం చివరిలో కొత్తిమీర పౌడర్ యాడ్ చేసుకొని ఉంటే కొత్తిమీర ఆకు కూడా నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చూడండి అన్నీ వేసుకున్నాక ఇలా మసులుతుంది కదండి చేపల పులుసు. దాదాపు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది చేపల పులుసు. ఈ చేపల పులుసు రెడీ అయిందని తెలవడానికి చూడండి మనకి ఇలా పైన నూనె పేరుతుంది. కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇంకా నూనె చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో మనం వేసుకున్నది మొత్తం పైనే కనిపిస్తుంది. సో ఇలా నూనె పేరిందంటే రెడీ, చేపల పులుసు రెడీ అయిందని అర్థం. సో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వీడియో ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. అసలు చేపల పులుసు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఒక్క బుక్క కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి చేపల పులుసు తయారీ విధానము. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.